93, 94 batches, boys and girls. Good morning first. All of you, sir. Yeah, good morning. Good morning. Good morning. ఇది మీరు ఈ రోజు చేసిన ఇది ఇంతవరకు ఆల్ బ్యాచెస్ చేస్తూ ఉన్నారు. మీ బ్యాచ్కి వందనాలు. అండ్ ఫస్ట్ 30 years అయిపోయింది కాబట్టి రామచంద్రారెడ్డి గారు, సత్యమూర్తి వీళ్ళు మా బ్యాచ్ వాళ్ళు, మేము కొలీగ్స్. వీళ్ళు ఇంకా మీకు ఏమేమి చేసినారు, ఎట్లా చదువు చెప్పినారు అందరికీ మీకు తెలుసు. మనం నెంబర్ 1లో ఉన్నాం పీసీఆర్. అది ఇప్పుడు ఎట్లా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు నెంబర్ 1 స్పోర్ట్స్. నేను ఉన్నప్పుడు ఓవరాల్ ఛాంపియన్ ఇచ్చేసి నేను బయటపోయినాను 2007. తిరిగి మళ్ళీ నాకు 10th క్లాస్ ర్యాంక్. మ్యాథ్స్ సారు ఇంకా ఈయన గురించి చెప్పాలి, 100% మ్యాథ్స్ ఇంగ్లీష్లో వచ్చే. అంతా జంప్స్ ఉన్నారు టీచర్స్ అంతా. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దీనికి వాళ్ళు హెడ్గా ఉండి బాగా జరిపించినాము, చేసినాము. ఇప్పుడు పీసీఆర్ ఎక్కడ ఉంది కనబడలే మాకు. దయచేసి తిరిగి మళ్ళీ నెక్స్ట్ మీరు ఈ చేసినప్పుడు ఇంకో 2 బ్యాచ్ కలిపి ముందర ఈ బిల్డింగ్ ఏదైనా చేసేదానికి డబ్బులు మీరు ఇవ్వదండి. మీరు నేను చెప్పేది డబ్బులు వచ్చేట్లంటే మీరే ఎవరో హ్యాండ్ ఓవర్ చేసుకొని మా ఇది ఎవరిని మమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేస్తా, మీకు ఎనీ హెల్ప్ మేము చేస్తూ ఉంటాం. ముందర ఫ్రంట్లో ఉండేదానింతా పిల్లర్స్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని రెడీ చేయింది. చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటాను నేను. ఏంటో స్టేట్లో నెంబర్ 1 పీసీఆర్ అంటే తెలియని వాడు ఎవడు లేదు అక్కడ. మనకి ఏదైనా ఒక లీవ్ వదిలేవాలంటే అక్కడ పీసీఆర్ని వచ్చి అడిగిదా లీవ్ వదిలేవాళ్ళు ఆ కాలం అంతా. కాబట్టి అదంతా మనకి చెప్పుకుని పోతా. ఇప్పుడు ఉండే వాళ్ళు బాధపడతారు, అదంతా మనకు అవసరం లేదు. వాళ్ళు కూడా చేస్తాము. వాళ్ళకి ఎట్లా ఏది దీంట్లో వాళ్ళు చేయలేకపోతున్నారు మనకు తెలియదు. ఇప్పుడు మనం ఒక్కొక్క బ్యాచ్, మీరు ఇంకొక బ్యాచ్ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళతో కలిసి ఏదో ఒక లమ్స్ అమౌంట్ కలెక్ట్ చేసి మీరే నిలబడి దాన్ని చేయాలని చాలా కోరిక. అది చేసినారంటాక తప్పకుండా మీరు చేయాలా. ఇక్కడ చేసిన మా పాత విద్యార్థులకు అందరికీ ఆశీర్వాదాలు, నమస్కారాలు కూడా. మా గురువులు యాక్చువల్గా సత్యమూర్తి సారు, మురుగేశ్వర సారు, నాకు ఇక్కడ కొలీగ్స్ ఉన్నారు. అందరూ కలిసి పీసీఆర్లో చాలా బాగా డెవలప్ చేశాము. మంచి టీం, గుడ్ టీమ్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. స్టేట్ ర్యాంకులు తెచ్చుకుంటా ఉంటుంది. నేను ఇక్కడ నేను 16th August 1990 నుంచి April 2000 వరకు ఇక్కడ మ్యాథ్స్ టీచర్ పనిచేశాను. గుర్తుంది అనుకుంటాను. ఎంత బాగుండింది. ముందరతో ఉంటే నాకు బాగా కడిపే కాల్పు. ఈ పక్కన చూసేలేదు, తిరిగి చూసేలేదు. రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి మీరు పిలుస్తారు కాబట్టి ఇక్కడ వచ్చినాను. రావాలి సార్ మనం కూడా. ముందర షేప్ చూడండి. మా ఇది కూడా ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ అయిన పిల్లలైనా పెద్దోళ్ళు 93, 94 బ్యాచ్ పిల్లకాయలు వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు. మాకు ఇక్కడ స్టేట్ ర్యాంకులు వస్తూ ఉండింది. 95లో అనుకుంటాను. ఈశ్వరరాజు అనే అబ్బాయి 550 మార్కులు స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. తర్వాత సంవత్సరము అంటే చందన అమ్మాయి 550 తెచ్చుకునింది, గర్ల్స్ స్టేట్ ర్యాంక్ ఆమెది కూడా. తర్వాత 97, 98 బ్యాచ్ రాజేష్ అని జి రాజేష్ అతను 557 మార్క్స్ తెచ్చుకున్నారు. వరుసగా 3 స్టేట్ ర్యాంకులు తెప్పిస్తే అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చేది. మ్యాథ్స్లో 90s మాకు లెక్కలో లేదు. 100s ఎంతమందికి వచ్చేదని చూసేవాళ్ళం మేము. అంత బాగుంది ఇన్స్టిట్యూషన్ ఇది. ఇప్పుడు చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. 2000, 3000 స్ట్రెంగ్త్ ఉండే ఈ స్కూల్లో ఇప్పుడు 300 తగ్గింది అనిపిస్తుంటే బాధగా ఉంది. అందరం కలిసి దీనికి ఇంత ముందున్న వైభవాన్ని తెప్పించడానికి ప్రయత్నం చేస్తాము. మేము మా వంతు సహాయం కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాము. మీరు పిల్లలు మీరు ముందు అడుగు ఇస్తే ఏమైనా సాధించవచ్చు. అంత మీ చేతుల్లో ఉంది. యువకులంతా మీరు ఏం చేసినా మా సహాయం కూడా ఉంటుంది, చేస్తాము. దీన్ని ఒక ఆకారం షేప్కి తెస్తాము. మీ అందరికీ నా ధన్యవాదాలు. తరువాత 1970లో పీసీఆర్కు ఆప్షన్ ఇచ్చి గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్ ఉగ్రాణపల్లి నుంచి చిత్తూరుకు వచ్చేనాను. అప్పటి నుంచి తిరిగే లేదు. ప్రతి సంవత్సరము 1000, 2000 ఇట్లా పెరుగుతూ ఉండింది. కానీ స్ట్రెంగ్త్ హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చినాకల్లా చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. బీజెడ్ స్కూల్ కూడా పడిపోయింది. మా పిల్లల్ని కూడా ఇక్కడే చదివించిన. 3rd ర్యాంక్ తెచ్చింది. తర్వాత మెడికల్లో 60 తెచ్చింది 90,000 మందికి.
ఆమె 22,500 గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు ప్రతిభ అవార్డు. 4.5 సంవత్సరం చదివేటప్పటికి 5 సంవత్సరాలకు ఇచ్చినారన్నమాట. చదివి ఇప్పుడు అమెరికాలో పెద్ద డాక్టర్గా ఉంది. మా అల్లుడు కూడా కార్డియాలజీ, అతను వచ్చి ఇక్కడ చదవలేదు సంతపేట, కానీ ఇంటర్మీడియట్ మటుకు ఇక్కడే. మళ్ళా హరిరంగనాథ్ సార్ దగ్గర చేరి బాగా డెవలప్ అయ్యి ఆయన కార్డియాలజీ డాక్టర్ అయినారు. ఇప్పటికి కూడా ఆడ మిచిగాన్ స్టేట్లో ఉన్నారు మా పిల్లలు. మన చిత్తూరు వాళ్ళు 1000 మెంబర్స్ ఉన్నారు ఇంజనీర్స్. నేను 2 సార్లు పోయినప్పుడు మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడితే, పీసీఆర్ అంటే మీరు చెప్పాల్సిన పని లేదు సార్, అంత బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇప్పటికీ చాలా వెనకబడిపోయింది ఈ పరిస్థితులు. ఆ విధంగా ఒకప్పుడు మా ఫాదర్ కూడా ఇక్కడే చదివినాడు, తేనెబండలో వండుకొని ఇక్కడ చదివాడు. చెంగలనాయుడు గారు కూడా ఇక్కడే చదివాడు. 8th క్లాస్ బి సెక్షన్ అంటే ఇక్కడ ఉండింది. మా ఈయన రామన్ సార్ చెప్తా ఉన్నాడు, అది బెస్ట్ క్లాసు వర్స్ట్ క్లాస్ అంట, అన్నిట్లో ఆ మార్గం ఉన్నారు. కానీ ఇప్పుడు మన వాళ్ళంతా ముందుకు వచ్చినారు కాబట్టి మీరు ఏ విధంగా దీన్ని నిలబెట్టుకుంటారో. ఇప్పుడు చదివిన అరటి పండ్ల మండీలు పెడతామన్నారు, ఈ పక్కన అరటి పండ్ల అంగుళ్ళు, అది పెట్టినారంటే బస్ స్టాండ్లో గడిచిపోతుంది అన్నమాట. లేకుండా ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. నమస్కారం, నా పేరు ప్రసన్న కుమారు. సో పూజ్య గురువర్యులు రామచంద్రెడ్డి సార్కి, మురుగేశన్ సార్కి, సత్యమూర్తి సార్కి అందరికీ తరఫున ఈ పీసీఆర్ 93, 94 విద్యార్థి అందరి తరఫున స్వాగతం. ఓకే, నేను పీసీఆర్ 94 బ్యాచ్లో ఎఫ్ సెక్షన్ ఉండేదన్నమాట. సో యాక్చువల్లీ ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థానానికి చేరినారనమాట. ఫస్ట్ చెప్పాలంటే నేను యాక్చువల్గా చెప్పాలి, ఇప్పుడు నేను ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ కమ్ ఫైనాన్స్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. సో ఈ పాఠశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదిగి ఉన్నారు. విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చాలా ఉన్నత స్థాయిలో ఇది మాకు బేస్ అనమాట. ఈ విద్యా సంస్థల నుంచి వచ్చి మేము ఈ స్థానంలో ఉన్నామంటే బికాజ్ ఆఫ్ గురువర్యులు వాళ్ళ యొక్క ఆదేశాలు, వాళ్ళ యొక్క పార్ట్నర్ శిక్షణ తరఫున ఎంతోమంది అభివృద్ధి చెంది డెవలప్ అయినారనమాట. సో ఇటువంటి స్కూళ్ళని ప్రభుత్వ యాజమాన్యం కానీ ఇతర ప్రముఖులు దీన్ని చొరవ తీసుకొని ప్రైవేట్ సంస్థకు ధీటుగా ఈ పాఠశాలని పునర్నిర్మించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈ ఉన్నత విద్యతో అందరూ పరిశీలించి మాట్లాడుకున్న తరఫున మేము ఏం కాంట్రిబ్యూషన్ చేయాలో దాని తరఫున మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ.